హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఉదయకాల సమయమందు రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ వాక్యము వింటున్న బిడ్డలందరికీ మరోసారి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చున్నారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మీరు మీ తోటి సహోదరులను కూడా ఆయన వాక్యం వినున్నట్లుగా చేయాలని మా యొక్క ఉద్దేశం. వినండి, దేవుని మాటలు వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది. కాబట్టి మీ విశ్వాసాన్ని అనేకులకు తెలియచేయబడడానికి ప్రోత్సాహపరచవలసిందిగా కూడా తెలియచేస్తుంటున్నాను. వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క చిత్త ప్రకారముగా భక్తుడైన పౌలు గారు హెబ్రీ సంఘంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో చక్కటి మాటను ఇక్కడ మనకు తెలియచేస్తుంటున్నాడు. దయచేసి వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు అమ్మవేసిన ఏసా వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైన ఉండేనేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. గమనించండి, భక్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన ఈ పత్రికలో ప్రభు యొక్క గుణాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏమన్నాడంటే, ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని వలె ఈ లోకంలో మనం నడవాలి. అదేంటి? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ఈ లోకంలో ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. యేసు ప్రభు వారు కూడా బోధించారు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5:8 వచనంలో. కాబట్టి హృదయ శుద్ధి అనగా పరిశుద్ధత కలిగినట. పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా ప్రభువును చూడలేరు. ఈ లోకంలో జీవిస్తున్న మనము అంటే పరిశుద్ధమైన జీవితంలో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పరిశుద్ధుడు కనుక లోకంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఆది పితరుల గురించి మనం ఆలోచిస్తే లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో మీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు, కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండమని వాక్య భాగము తెలియచేయబడుతుంది. పరిశుద్ధత అంటే ఏంటి? ఈ వచనం మనం గమనించినట్లయితే ఇహలోక సంబంధమైన మాలిన్యము తనకు అంటకుండా జీవించటమే నిజమైన పరిశుద్ధత. మాలిన్యం అంటే అపవిత్రమైన క్రియ. పరిశుద్ధత అనేది ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఈ లోకంలో యేసు ప్రభు వారిని గూర్చి ఆయన లోకంలోకి రాకముందే తల్లి అయిన మరియతో గాబ్రియేలు దూత అంటుంది, అమ్మా, పుట్టబో శిశువు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు అని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తున్నాడు. పుట్టబో శిశువు పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఈ రోజున అట్టి పరిశుద్ధత ఒక క్రైస్తవ జీవితానికి హెచ్చరిక చేయబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 1వ అధ్యాయము 34-35 వచనాల్లో, అందుకు మరియ నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలాగూ జరుగునని ఆ దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక యేసు ప్రభు వారు జన్మ పరిశుద్ధమైనది. పరిశుద్ధాత్మ దేవుని వలన ఈ లోకానికి ప్రభు వస్తున్నాడు అని తల్లి అయిన మరియతో దేవదూత చెప్పడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన బోధ పరిశుద్ధమైనది, ఆయనలో ఉన్నది కళంకం లేని జీవితం, మాలిన్యం అంటకుండా ఉండే జీవితం. అందుచేతనే ఈరోజు క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు నేను కూడా ఆయన పిలుచున్న పిలుపుకు ఆ రీతిగా మనం జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు అని చెప్పి దైవ గ్రంథం మనకు హెచ్చరిక చేయబడుతుంది. పరిశుద్ధత అంటే మాలిన్యమైన జీవితం నుండి విడుదల పొందటం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము దయచేసి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 22వ వచనంలో ఏమంటానంటే, నీవు యవనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఈ వచనాన్ని మనం చూస్తే భక్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ ఉత్తరంలో అంటున్నాడు, నీవు యవనేచ్ఛ నుండి దూరముగా పారిపో. యవన కార్యాలు, హేయమైన కార్యాలు, చెడ్డ కార్యాలు,
నీ దేహాన్ని పాడు చేసే కార్యాలు. కాబట్టి నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే పవిత్రమైన హృదయులై, పవిత్రమైన మనసు కలిగిన వారై ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. పవిత్రులై, పవిత్ర హృదయం కలవారై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీవు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడము. ఇది ఆనాడు పౌలు గారు తిమోతికి తెలియచేస్తున్నాడు. నేటి యువతరానికి, నేటి సంఘానికి, దేవుని యొక్క బిడ్డలకు ప్రభు సెలవిస్తున్నాడు. మీ మాటల్లో, చూపులో, తలంపులో, ఆలోచనలో కూడా పాపమునకు దూరముగా జీవించు. యవనేశులను దూరముగా పారిపో. యవన ప్రాయములో ఉన్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఒకవేళ సాతాను నీ హృదయంలో చేరి నీ హృదయాన్ని మలినం చేస్తున్నాడేమో జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం పరిశుద్ధమైనది. దేవుని వాక్యం పరిశుద్ధమైనది కాబట్టి పరిశుద్ధ సంఘము ఉండాలని పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాస్తుంటున్నాడు. చూడండి, వాక్యం గమనించినట్లయితే 5వ అధ్యాయము 27వ వచనం ఏమంటాడంటే, సంఘము తన ఎదుట పరిశుద్ధముగా కనబడాలని ఆయన ఆలోచన చేస్తుంటున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి ఎంత గొప్ప విప్లవంగా రాస్తున్నాడు. సంఘము కొరకు ఆయన చేసిన పని ఏంటంటే, సంఘము కూడా ఆయన ఎదుట నిర్దోషంగా కనబడాలి, పరిశుద్ధంగా కనబడాలి, పవిత్రంగా కనబడాలి. సంఘము దేవుని చిత్త ప్రకారంగా ఆయన మహిమను కలిగి జీవించే సంఘముగా ఉండాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యము చేత, ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ విషయాన్ని భక్తుడైన దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు దేవా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొంటున్నాను. అంటే వాక్యము పరిశుభ్రపరిచేది, వాక్యము నిష్కళంకమైన జీవితం నడిపించేది, వాక్యము పరిశుద్ధమైనది. దాన్ని అనుసరించినట్లయితే మనము కూడా పరిశుద్ధ జీవితంలో జీవిస్తాం. యవన ప్రాయంలో ఉన్న నీవు, నేను కూడా, యవన ప్రాయంలో ఉన్న ప్రతి యవనస్తుడు కూడా దేవుని వాక్యం హృదయంలో హత్తుకొని ఉన్నట్లుగా పరిశుద్ధమైన జీవితంలో జీవించాలి. యవనేచ్ఛ నుండి దూరముగా పారిపోము. అదే మనకు ఆత్మీయ జీవితంలో చూస్తే ఆది కాండంలో మనం చూస్తున్న 37వ అధ్యాయంలో యోసేపు జీవితం ఎంతో భయంకర పరిస్థితి ఎదురైనప్పటికీ అతడు పాపము చేయటానికి ఇష్టపడలేదు. పాపము చేయకుండా తను తాను కాపాడుకుంటానికి తన వస్త్రాన్ని తీసివేసుకొని దూరంగా పారిపోయాడు. ఆలోచన చేయండి. శ్రమలలో, ఆవేదనకరమైన పరిస్థితులు కూడా దేవుని ఎదుట నిర్దోషిగా జీవించాడు, నిష్కళంకుడిగా జీవించాడు, మలినం లేనివాడిగా జీవించాడు. కాబట్టి యోసేపు వలె నేటి యవనస్తులు అలాంటి పరిశుద్ధమైన జీవితంలో జీవించాలని దైవగ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, దినదినము కూడా మనం పరిశుద్ధం కాపాడుకోవాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఈ వచ్చిన భాగాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం. మీలో జారత్వమే గాని, ఏ అవిధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమేమి ఉచ్చరింపవలను, కానీ మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. కాబట్టి పరిశుద్ధ కలిగి ఉండే జీవితం ఎలాంటిది అంటే, ఏ విధమైన జారత్వము, అపవిత్రత, లోభత్వం అని అవి నీలోని కనబడకూడదు. ఇవి పరిశుద్ధులకు తగినవి. అవి లేకుండా ఉంటేనే పరిశుద్ధత. అవి ఉండటం వలన అపవిత్రమైన జీవితంలో జీవించగలుగుతున్నాం. ఈ రోజున క్రైస్తవుడిగా నీవు దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఎల్లప్పుడూ దేవుని వైపు తిరగవలసిన వారుగా ఉన్నాం. ఈ విషయాన్ని పౌలు గారు మరలా రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఏమన్నంటే, దేవుని యొక్క సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన క్రోధము, అల్లరి ఇవి క్రైస్తవునికి తగవని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము, ఈ దాని అంతము నిత్య జీవము. అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటే అది దేవునికి ఇష్టమైనది కాదు కనుక ఆ శరీర కార్యాలు విడిచిపెట్టి దేవుని చేత మనం విమోచించబడడానికి పరిశుద్ధత కలిగి ఉండాలి అని తెలియచేస్తున్నాడు. పరిశుద్ధత
జీవించడానికి, పరిశుద్ధమైన వాక్యం రైతుగా నడవడానికి దేవుడు మనకి గొప్ప హెచ్చరికను కలుగు చేస్తుంటున్నాడు. యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి, నేను మీకు పరిశుద్ధునై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధమైన జీవితాలు జీవించండి. అపవిత్రము లేకుండా, అపవిత్రమైన కార్యాలు జరగకుండా, కార్యాల్లో పాలిభాగస్తులు కాకుండా, దేవుని సమీపస్తులుగాను లోకానికి దూరముగా జీవించాలి. ఎందుకంటే నువ్వు సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనం వెళ్ళే మందిరము పరిశుద్ధమైనది, మనం చదివే గ్రంథము పరిశుద్ధమైనది. ఆయన విడుదలమైన మనం కూడా పరిశుద్ధంగా కనబడాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ నిజమైన ఆరాధన ఏంటంటే పరిశుద్ధమైనది. కనుక ఈరోజు ఆయన పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు. సమాజంలో నీవు నేను కూడా అట్టి పరిశుద్ధి కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి దినదినము కూడా మనము దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఈ లోకంలో పరిశుద్ధి కలిగి, పవిత్రమైన జీవితం కలిగి, అనుదినము కూడా వాక్యం చేత పరిశుద్ధపరచబడి సంఘముతో, సమాజంలో నిన్ను సాక్షిగా నిలబెట్టుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అదే ఆయన హెచ్చరిక. నేను ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నాను, నేను ఏ రీతిగా ఈ లోకంలో పాపము లేకుండా ఉన్నాను, ఈ లోకంలో ఏ రీతిగా ఇతరులను క్షమించాను, నేను ఏ రీతిగా ఈ లోకంలో దేవుని వాక్యాన్ని అందించాను, మీరు అదే మాటలు, పరిశుద్ధమైన మాటలు, దేవుని మాటలు మీరు ఎల్లప్పుడూ కూడా ప్రజలకు తెలియచేయడని ప్రభు బోధిస్తుంటున్నాడు. పరిశుద్ధమైనవి పరిశుద్ధంగా కనబడుతుంటాయి, అపవిత్రమైనవి అపవిత్రంగా కనబడుతుంటాయి. పరిశుద్ధత అపవిత్రతగా ఉండదు, అపవిత్రత పరిశుద్ధంగా ఉండదు. ఈరోజు నా క్రైస్తవ జీవితం, నీ జీవితంలో ఏదైతే పరిశుద్ధమని నువ్వు గ్రహించి దేవుని కార్యాలు చేయగలుగుతున్నావో, ప్రభు ఏదైతే అయిష్టమైనదని చెప్పి దాన్ని తీసివేయని చెప్పాడో అవి తొలగించుకుంటే నిజంగా మనం పరిశుద్ధులుగా జీవిస్తాం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడరు. ఈ రోజున మరి అవిశ్వాసంలో జీవించేవారుగా ఎంతో మంది పరిశుద్ధులుగా చెప్పుకుంటారా, కానీ దేవుడు మెచ్చేది కాదని. అందుకని మనము దినదినము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి సిద్ధపరచు. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూద్దాం. పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ అనేకులు మాదిరిగా జీవిద్దాం. దేవుడి చిన్న మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమె ప్రార్థన. సర్వోన్నతమైన దేవా, నీకు వందనాలు. మీరు ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చినారు, పాపము లేని వాడికి ఈ లోకానికి వచ్చినారు. ఏ యొక్క లోపము లేకుండా ఈ లోకంలో జీవించారు. మీ మాటలు పవిత్రమైనవి. ఈరోజు మేము ప్రభు నీ వాక్యం వింటున్నాం. పరిశుద్ధత కలిగి ఉన్న వారు పరలోకాన్ని చేస్తారు, చోరతారన్నావు ప్రభు. పరిశుద్ధ కలిగి ఉండటకు మీరు మిమ్మల్ని పిలిచారని చెప్పి హెచ్చరిక చేస్తుంటున్నారు. అయా, హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూస్తారని సెలవిచ్చినట్లుగా ఈ లోకంలో జీవిస్తున్న మేము మాటలో, ప్రవర్తనలో, చూపులో, పరిశుద్ధతలో అన్ని విషయాలు కూడా జాగ్రత్త కలిగిన వారుగా ఉంటూ పవిత్రమైన హృదయం కలిగి నిన్ను ఆరాధించే వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ వాక్యం ఉంటున్న బిడ్డలందరి హృదయాల్లో నీ మాటలు ఫలించినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని దగ్గరికి చేరలేరు. కాబట్టి అయా యెస్సా, అక్కడ వాక్యం మీరు బోధిస్తుంటున్నారు. చేదైన వేరు మీలో ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకురండి. అయా, చేదైన వేరు అనగా అపవిత్రమైన జీవితం మీలో ఉంటే జ్ఞాపకం చేసుకురండి. యేసయ్య ఏ రీతిగా అపవిత్రుడిగా పిలువబడ్డాడు, తర్వాత దీవెన పొందడానికి కన్నీరు కాల్చినప్పటికీ ప్రయోజనం లేదని చెప్పి వ్రాయబడుతుంది. ఈరోజు మేము నాయన వాక్యం చదువుతున్నాం. పరిశుద్ధంగా జీవిస్తూ నీ రాకడలు మేము ఎత్తబడే వారితో మేము సహవాసులు జీవించే వారుగా మమ్మల్ని సిద్ధపరచమని, రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం ఉంటే బిడ్డలందరి కుటుంబాలను దీవించి వర్ధలింప చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.